హాయ్ అండి. వీడియోలో బ్లౌజ్ మోడల్ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు శారీలోని కొంచెం క్లాత్ తోటి. అటు ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్లో ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ మోడల్ని స్టిచ్ చేస్తాను అనమాట. నాకు ఆంటీ ఈ మోడల్ కుట్టమని చెప్పి పంపించారు. ఇదైతే శారీలోని క్లాత్ అనమాట, గ్రీన్ కలర్. మొత్తం ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం స్టిచ్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, మొత్తం ఇంకా ఉక్సులు కాసు పట్టి మొత్తం అన్నీ స్టిచ్ చేసేసాక, ఇంకా మోడల్ స్టిచ్ చేశాక మొత్తం జాయింట్ చేసేస్తాను అనమాట బ్లౌజు. ముందుగా అది మోడల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫస్ట్ నేను ఇలాగా గీసాను అనమాట. అది ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా అనేది చూసిన తర్వాత అది ఇది సేమ్ అయిన తర్వాత ఇక్కడ శారీలో క్లాత్ ఉంది చూసారా, దాన్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఆ గీసింది ఏదైతే ఉందో దీని మీద పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని ప్రకారం ఇలా గీసేస్తున్నాను. ఇక్కడ నేను కట్ చేయట్లేదండి బ్లౌజు, ఏమాత్రం కూడా కట్ చేయట్లేదు. సేమ్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం దాని మీద ప్యాచల్లో వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం ఖర్చులోకి క్లాత్ ఇతలకు కావాలి కదండి, అందుకని కొంచెం హాఫ్ ఇంచ్ ఉండేలాగా గీసాను. అలానే ఇటు సైడ్ మరి బార్డర్ అది ప్యాచ్ ఉండాలి కదా, దాని ప్రకారం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంచేలాగా ఈ విధంగా చూస్తున్నాను. ఇక్కడ కోణం దగ్గర కొంచెం ఒక లైట్గా ఉంది కాబట్టి క్లాత్ ఈ విధంగా గీసాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మోడల్ ప్రకారమే గీసాను అనమాట. ఇప్పుడు ఇలాగ కట్ చేసేస్తున్నాను. ఇది బక్రం షీట్ అనమాట, ఇలా క్యాన్వాస్ పేపర్ అంటారు, దాని మీదే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేయాలి కదండి మనం, అందుకని ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దీని ప్రకారం కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ డబల్ ఫోల్డింగ్, డబల్ లేయర్ అటు ఇటు రెండు వైపులా రావాలి కాబట్టి డబల్ లేయర్ మీద తీసుకొని ఇప్పుడు అటు ఇటు కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది చాలా తక్కువ క్లాతే తీసానండి, దీని ప్రకారమే క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ మిగిలిన క్లాత్తో పైపింగ్ క్లాత్ కోసం కట్ చేశాను అనమాట. దీని పక్కన ఉన్న క్లాత్ తోటేను మన ఇష్టం, పైపింగ్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. బ్లౌజ్కి బ్లౌజ్ నెక్కి నేను అనవసరంగా వేసాను అనిపించింది నాకైతే. ఇక్కడ బక్రం షీట్ కట్ చేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని ప్రకారమే. 2 పొరలు కాబట్టి కదలకుండా మీరు బాల్ పిన్స్ అన్న పెట్టేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు మగ్గం వర్క్లు, మిషన్ ఎంబ్రాయిడరీ చేసేదానికన్నా ఇలా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. శారీలోని క్లాత్ తోటి ఈజీగా. ఈ బక్రం క్లాత్ని నేను లైనింగ్ పీస్ మీద ఐరన్ చేసేస్తే అది తుక్కుపోతుంది అనమాట. ఈ విధంగా ఎదురు బొదురు వేసుకొని లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసేసాను. ఇది కొంచెం మందంగా ఉందిలేండి. ఇప్పుడు 3 పీసెస్ అయినాయండి. ఇప్పుడు దీనికి ఒకవైపు మెరూన్ కలర్ దాంతో థ్రెడ్ పైపింగ్ చేయడానికి క్లాత్ కట్ చేశాను. అలానే నెక్కి గ్రీన్ కలర్ క్లాత్ ఇవే కదండి మిగిలినవి, సో దీన్నే కట్ చేస్తున్నాను అనమాట. నేను వీటిల్నే కట్ చేసి నెక్ పైపింగ్ వేసాను వీలైన మటుకు క్రాస్గా. ఈ మెరూన్ కలర్ క్లాత్ కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఈ కట్ చేసిన ప్యాచెస్కి అటు ఇటు కూడా వేస్తున్నాను అనమాట. ఈ విధంగా సింగిల్ ఫుట్ పెట్టుకుంటే మీకు పైపింగ్ థ్రెడ్ నీట్గా వస్తుంది అనమాట, అందుకని సింగిల్ ఫుట్లో వేసేస్తున్నాను. మనకి పైపింగ్ థ్రెడ్ ఎంత కావాలో అంత వేసుకొని ఇక్కడ నేను మామూలు గ్రీన్ కలర్ క్లాత్కే ఇక్కడ మనం గీసాం కదండి ఆల్రెడీ, దాని మీద ఈ పైపింగ్ థ్రెడ్ ఇటువైపుకి పెట్టేలాగా ఇలా కుట్టేసేస్తున్నాను అనమాట. అంటే ఈ పైపింగ్ థ్రెడ్ మనం ఈ ప్యాచ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు కుడుతున్నాను అనమాట. కుట్టి దీనిపైన ఇప్పుడు మనం బక్రం షీటు లైనింగ్ పీసు అరేంజ్ చేసి పెట్టాం కదా, దీని మీద వేసి అటాచ్ చేస్తాం. అప్పుడు ఆ లైనింగ్ పీస్ వెనక్కి తిప్పేపాటికి ఈ మంచి వైపు ఉన్న క్లాత్ పైకి వస్తుంది, పైపింగ్ అనేది బయటికి వస్తుంది అన్నమాట. మీరు ఒకసారి చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా మోడల్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే స్టిచ్ చేసే విధానం కూడా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇప్పుడు ఈ బక్రం క్లాత్ మీద దీన్ని ఇలాగా పైపింగ్ థ్రెడ్ లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకొని దీని మీద ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే పైపింగ్ థ్రెడ్ అనేది లోపలికి వెళ్తుంది కదా, మనం రివర్స్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి.
ఇలా టక్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ షేప్ ఏదైతే ఉందో రౌండ్స్ కర్వ్స్ దగ్గర నీట్గా వస్తుంది అనమాట. ఇలాగ మొత్తము కూడా నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇన్విజిబుల్ పైపింగ్. సో ఈ విధంగా వచ్చేసింది వన్ సైడ్. అలానే ఇంకొక వైపు కూడా ఇంకొక వైపు క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న ఇలాగా ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. అలానే ఇటు సైడ్ కూడా ఈ 3 పీసులు కలిసే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లైట్ వేసి ఆర్పుతున్నాను అనమాట. అంటే నాకు వీడియోలో షేడ్ లైట్ ఎక్కువ కనిపించదేమో అన్నట్టు వేయట్లేదు. బట్ ఒక్కొక్కసారి బాగా కనిపిస్తుంది. ఇటువైపు వచ్చేసరికల్లా చీకటి అయిపోతుంది, మిషన్ దగ్గరకు వచ్చేసరికల్లా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ 2 క్లాతులు కట్ చేసేసుకున్న కుట్టేసేసిన తర్వాత ఇటు సైడ్ కదలకుండా ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. కుట్టు ఇప్పుడు ప్యాచెస్ అయితే రెడీ అయిపోయినాయండి మనకి. ఇంకా నెక్ ఫ్యాబ్రిక్ మీద నెక్ ఉంది కదా, దాన్ని కట్ చేయాలి. ఇదిగోండి 2 నీట్గా ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. 2 రెడీ అయిపోయినాయి. ఇవి మెడ మీద బ్యాక్ పార్ట్ మీద పెట్టి స్టిచ్ చేయాలి. దానికన్నా ముందు దానికి నెక్ ఉంది కదా, దానికి నేను గ్రీన్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసాను. ఇదన్నమాట. ఇక్కడ నేను నెక్ ఏం కట్ చేయట్లేదు కదా. ఇప్పుడు లోపల వైపే ఈ లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాను. మనకి నెక్ ఈ విధంగా ఉంది కదా, ఇది కొంచెం ఇటు సైడ్ కనిపించడం ఒకసారి పైకి ఇలా గీసుకుంటున్నాను అనమాట. ఈ నెక్ మీద దీని ప్రకారం కుడుతున్నాను. ఫస్ట్ మంచి ఫ్యాబ్రిక్ మంచి వైపు వెనక వైపే ఉండేటట్టు లోపల వైపే ఈ నెక్ ప్రకారము కుడుతున్నాను అనమాట. కుట్టి లోపల క్లాత్ని కట్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఎలా అయితే ఉందో దాని విధంగా మనం కస్టమర్స్ ఏ మోడల్ ఇచ్చినా కుట్టేటట్టు ఉండాలండి బ్లౌజు. ఆ విధంగా మనం చూసుకోవాలి, ఈజీ వేలో కుట్టాలి కూడా. ఇప్పుడు నెక్ కట్ చేసేసిన తర్వాత నేను పైపింగ్ వేసాను అనమాట. గ్రీన్ కలర్ క్లాత్లు కూడా కట్ చేశాను కదా, బట్ అది ఎక్కువ క్రాస్ లేకపోవటం వల్ల కొంచెం లావుగా వచ్చిందనమాట పైపింగ్. క్లాత్ని కూడా చూసుకోవాలండి. ఇది మరీ పల్స్గా ఉంది క్లాత్, దానివల్ల కొంచెం నేను ఈ క్లాత్ పెడతామన్నట్టు వదిలేసాను అనమాట. నీట్గా అంతగా బాగా అయితే రాలేదన్నమాట, నాకైతే అనిపించింది. ఒకసారి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇది మరీ అంత క్రాస్గా అయితే లేదనమాట క్లాత్. ఇక్కడ కోణం దగ్గర చిన్నగా ఈ విధంగా కట్ వచ్చింది కాబట్టి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకొని స్ట్రైట్గా లాగేసేసాను అనమాట. ఇలాంటి నెక్లకి ఎప్పుడు కూడా బాగా క్రాస్గా ఉన్నదన్నా తీసుకోవాలి, లేదా సేమ్ నెక్ ప్రకారము అన్న మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. అప్పుడే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదు అంటే ప్యాచ్ అన్నా వేసుకోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. అంటే నెక్ ప్రకారము వేరే క్లాత్ తీసుకొని ప్యాచ్లో వేస్తారనమాట. ఇక్కడ కోణాల దగ్గర కొంచెం కట్ చేసుకొని దీన్ని లోపల వైపుకి తిప్పి స్టిచ్ చేసేయాలి. ఇలా క్రాసుల దగ్గర మొత్తము కట్ చేసేసుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టేసేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. నేనేమి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ కాదండి, అప్పుడప్పుడు నా బ్లౌజులు కుట్టుకుంటాను. మోడల్ నచ్చితే ట్రై చేస్తానన్నమాట. ఈ ఆంటీ ఏంటంటే నువ్వు కుట్టగలవన్నట్టు నాకు 2 మోడల్స్ పెట్టించారు. బట్ పర్వాలేదు, బాగా వచ్చినాయి అనమాట 2 మోడల్ ఫినిషింగ్ అయితే. ఇది ఇక్కడ మటుకు ఇలాగ కొంచెం తిత్తులే వచ్చిందండి, అదేను వచ్చింది. బాగోలేదని చెప్పాను కూడా, అదేను. మొత్తం కూడా పర్ఫెక్ట్గా స్మూత్గా, అంటే మరీ సన్నగా అయితే రాలేదు. అది క్లాత్ వల్ల అనుకుంటా నేను, మేబీ. ఇప్పుడు దీని పక్కన ఈ విధంగా ప్లేస్ చేస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇది ఇలా దీని మీద 2 కుట్టేసేస్తే సరిపోతుందనమాట. దానికన్నా ముందు ఇక్కడ మనకి 2 చాక్లెట్లు అయితే ఉన్నాయి కదా డిజైన్లో, ఇటు సైడ్ ఏమో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను. ఫస్ట్ అటాచ్ చేశానండి. అటాచ్ చేశాక కొంచెం అటాచ్ చేశాను, ఎక్కువ ఏమి అటాచ్ చేయలేదు. ఇక్కడ నెక్ కింద ఈ చాక్లెట్ కూడా అటాచ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకేసారి అటాచ్ చేయొచ్చు అన్నట్టు ఇది కట్ చేస్తాను. ఇంకా క్లాత్ ఇదే కదండి మిగిలింది. దీన్ని ఈ విధంగా ఫస్ట్ వీడియోలో చూపించినట్టు అటాచ్ చేసేసుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ కూడా క్లోజ్ చేసేసి ఇంకొక సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. అప్పుడు
స్క్వేర్గా వస్తాయి అన్నమాట క్లాత్లు. ఇటు సైడ్ కూడా క్లోజ్ చేసేసి ఇంకొక సైడ్ నుంచి ఈ విధంగా రివర్స్ చేసేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని నెక్ కింద ప్లేస్ చేసి కుట్టాలి. దీనికన్నా ఈ మధ్యలో ఒక ఇలా తాడుతో కట్టి స్టిచ్ చేద్దాం అనుకున్న దానికన్నా ఫస్ట్ దీన్ని అటాచ్ చేసేసాక ఇలా మధ్యలో సూది దారంతో కుడదాము అని వదిలేసాను అనమాట. ఈ రెండు దగ్గరగా పెట్టుకుంటే మధ్యలో మళ్ళీ మనకి ఇలా స్క్వేర్ అనేది రావాలి. ఫస్ట్ ఇలాగ ఎట్లా ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూసి ఒక సైడ్ జాయింట్ చేశారు. ఇదిగోండి మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు సూది దారంతో మధ్యలో ఇలా ఒక నాట్ అయితే వేసేసాను అనమాట. ఇలా మంచిగా కుచ్చు అనేది పెట్టుకొని ఇలా సూది దారంతో నాట్ అనేది వేసేసాను. వేసేసి నా దగ్గర గ్రీన్ కలర్ కుందన్స్ లాంటివి నాది ఉంటాయండి, ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటాను నెక్స్ట్కి వేసుకోవటానికి. అవి అంటించేసాను అనమాట. ఇలా రెండు కుట్టేసేసి చాక్లెట్కి మధ్యలో స్క్వేర్ వచ్చింది చూసారా నీట్గా. ఇప్పుడు ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసేసాను. వేసేసాక ఇప్పుడు జాయింట్ అటు ఇటు జాయింట్ చేసేసాను. జాయింట్ చేసి మధ్యలో అవి స్టిచ్ చేసాను. ఇప్పుడు ఇటు సైడు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను అనమాట. ఫోటోలో వచ్చినట్టే వచ్చింది కదండి మోడల్ అయితే. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.